హాయ్ వెల్కమ్ గోమాత. చూస్తున్నాం మనం ఈరోజు బేస్తారం రోజు. గురుదత్త, జై గురుదత్త. గోమాత వచ్చావా? మరి సుమారు 8:30 అవుతుందండి సాయంత్రం. మరి చూసినట్టయితే 13వ తారీఖు 7వ నెల 2026 బేస్తారం రోజు. మరి గోమాత ఈ టైంలో కూడా వచ్చేసింది. బాతు తలుపు దుబ్బి చూశారు కదా. ఇదండి మంథిన్లో అనేకమైన గోమాతలు ఉన్నాయని చెప్పడానికి నిదర్శనం. అయినప్పటికీ గోమాతలు ఇలా ఎక్కడైతే దానం దొరుకుతుందో, అభిమానిస్తుందో అది పూర్తిగా ఇలా వస్తూ ఉంటాయి. మరి ఇలా వస్తాయని రాత్రి పగలు మనమైతే ఇక్కడ మా ఇంట్లో వాటి కోసం అయితే కొద్దిగా టమాటాలు అయితే ఏర్పాటు చేశాం. బోర్డులో వేసి పెట్టామండి. మేము ఎప్పుడు చెప్తూ ఉంటాం వాటి కోసం. మరి మనం మంథిన్లో ఉన్నటువంటి గోమాతల కోసం ఇండ్లకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మనం అవైతే రోడ్ల పొంటి కవర్లు, వట్టముక్కలు, మరి రోడ్ల పొంటి యాక్సిడెంట్లు అయి అంతరించిపోతూ ఉన్నాయి. కనుక మన ఇంటికి వచ్చినటువంటి గోమాతలను మనం పూర్తిగా కవర్ లేకుండా వాటికి దానం వేయాలన్నటువంటి సందర్భాన్ని అయితే మనం అనేక మార్లు చెప్పాం. అందులో భాగంగానే ఈరోజు కూడా ఈ గోమాత మనకు మా ఇంటికి వచ్చేసినాయి. అక్కడ ఇంకా బయట కూడా గోమాతలు ఉన్నాయి. మరి వీటికైతే మనం ఇప్పుడు మనం ఈ టమాటాలు అయితే వాటికి వేద్దాం. గోమాత అక్కడ ఉండు, తీసుకువస్తున్నా. తినమ్మా, మెల్లంగా తిను. తిన్నాక నీళ్ళు తాగాలంటే ఇలా ఇక్కడ నీటి సౌకర్యం కూడా ఉందమ్మా. గోమాత ఎంచక్క నీళ్ళు తాగొచ్చు. తిన్నారా అమ్మా? ఇక్కడ నీళ్ళ సౌకర్యం కూడా ఉంది. ఇలా ఈ గోమాతలకైతే మన ఇంటి దగ్గర వృత్తభక్తిగా వాటికి నీరు మరి మనం తోచిన విధంగా దానైతే వేస్తూ ఉన్నాం. మరి మా ఛానల్లో పన్మార్లు చెప్తున్నామండి. ఎక్కడ చూసినా మరి మనం శివాయి కూడా మొరబెట్టుకున్నాం. మరి అనేక గోమాతలు ఉన్నాయి. మరి గోమాతలతో మనకు లాభం ఏంది అంటారా? అవునండి, చక్కటి ప్రశ్న. గోమాతలు ఈ భూప్రపంచంలో వాటి ధూళి, వాటి యొక్క తిరగటంతో చాలామంది సైంటిస్టులు, చాలామంది గురువులు చెప్పారు. అది నిజమేనండి. గోమాతలు అయితే ఎక్కడైతే సంచరిస్తాయో ఆడ దేవతలు సంచరిస్తారు. అదేవిధంగా ఈ గోమాతలతో అనేకమైన లాభాలు ఉన్నాయి. కనుక గోమాతలను రక్షించాలన్నటువంటి సంకల్పంతో మేము అనేక మార్లు అనేక వీడియోలు చేశాం. మరి చూసినట్టయితే వీటినైతే మంథినిలో మరి మున్సిపల్ వారు ఎలాంటి చర్యలకు తీసుకోవడం లేదు. ఎన్నో మార్లు లౌడ్ స్పీకర్లో మరి గత పాలకులైనా, ఇప్పటి పాలకులైనా, మరి గత మున్సిపల్ చైర్మన్లైనా, ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం కమిషనర్ గారైనా ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. మరి కానీ ఎలాంటి చర్యలు వీటి రక్షణ కోసం మరి తీసుకోవటం లేదని ఘంటాపథంగా చెప్పచ్చండి. మరి చాలా సందర్భంలో మేము వ్యక్తం చేశాం. మరి సూటిగా మేము అడుగుతూ ఉన్నాం, ఈ గోమాతను ఎందుకు రక్షించబడతలేవు అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా చూసినట్లయితే మనం మొన్ననే ఓ టీవీ ఛానల్లో చూసాం. నిర్మల్కు సంబంధించిన మున్సిపల్ వారు చక్కటి ఆలోచన చేసి గోమాతల యజమానులకు మరి 500 ఫైన్లు, అక్కడ విశాలమైన ఓ మున్సిపల్ వారు గోశాల ఏర్పడేసి వాటిని రక్షణ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ కూడా అలా చేస్తే బాగుంటుందని మరి ఇక్కడ కూడా మేము అనేక మార్లు చెప్పాం. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్న పాలకవర్గం అంతా కూడా భక్తులే ఉన్నారు. దయచేసి కరకరించి మరి ఏదో రకంగా మరి వీటిని రక్షించే ప్రయత్నం, వాటిని వాళ్ళ యజమానులను డిస్టర్బ్ చేయడం అంటలేమండి. ఆ గోమాతలను అయితే వాళ్ళు ఎవరైతే మరి వారికి సరైన ప్లేస్ లేదో మరి ఏ పరంగానో కనుక మనకు అనేకమైనటువంటి మంత్రుల్లో భక్తులు చాలామంది ఉన్నారు. మున్సిపల్ వారు మరి డొనేట్ చేసిన మున్సిపల్ వారు మీరు ప్రకటించిన దాతలు కూడా సహకరిస్తారండి. ముందైతే మీరు ఒక ప్లేస్ సేకరించి ఈ గోమాతలు సంచారంగా తిరిగేటువంటి గోమాతలను మరి ఒక గోశాల మీ పరంగా ఏర్పాటు చేస్తే స్వచ్ఛందంగా చేసేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి గోప్రేమికులు ఉన్నారు. కనుక ఈ గోమాతలకు మరి మంథనిలో విచ్చలవిడిగా రోడ్లపై యాక్సిడెంట్లు అయ్యి అనేక మంది రోడ్డుకు సంబంధించిన వాళ్ళు యాక్సిడెంట్లు కూడా దెబ్బలు తాగుతున్నాయి. మరి ఇవి కూడా రోడ్లు యాక్సిడెంట్లు చనిపోతూ ఉన్నాయి. మరి మనం చూసినట్టయితే అనేక మార్లు మనం మన ఛానల్లో చూపించాం. కవర్లు, వట్టముక్కర్లు, పేపర్లు అనేకమైన తిని అంతరించిపోయే ప్రమాదం ఉంది. కనుక మనం రాను మంత్రుల్లో గోమాతలు కరువైపోయే ప్రమాదం ఉంది. కనుక దయచేసి మరి చక్కటి ఆలోచన చేసి గోమాతల గురించి మరి చేస్తారని మరీ ప్రాధాన్యపడతా ఉన్నాం.
మరి వేరేగా అనుకోకూడదండి. మేము ఎప్పుడు చెప్పాం, మంచి పనికి మనము అందరం సాగిస్తే బాగుంటుంది. మంచి పని అంది. గోమాతను రక్షించే కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరోసారి చెప్తున్నాం, ఎవరినో కించపరచడానికో ఎవరినో బ్లాక్మెయిల్ చేయడానికో మా ఉద్దేశం కాదండి. గోమాతను రక్షించాలన్నటువంటి సంకల్పంతో చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మేము ఇక్కడ గోమాతలకు చూడండి, ఆ నిండా టమాటాలు ఎంత ఆకలితో ఉంటే ఆ గోమాత అలా తిని వచ్చి తలుపు దొబ్బి మనం అడిగింది. ఉన్న టమాటా ఉన్న పలంగా మనం చూసాం, మొత్తం ఒక టమాటా లేకుండా ఆ గోమాత తినేసింది. ఇదండి, ఇలా ఆకలితో ఉన్నటువంటి గోమాతలు మరి దాన దొరకకుంటే అవి పేపర్లు కవర్లు తిని మరి అంతరించిపోయే ప్రమాదం ఉంది కనుక మరి వాటికి రక్షణ కల్పించాలన్నటువంటి సంకల్పంతో మరి ఇలాంటి సందర్భాల్లో మేము అనేక మార్లు వీడియోలు కూడా చేశాం. కావున దయచేసి మళ్ళీ చెప్తున్నాం, మరి ఎవరైనా దాత ఎవరైనా పర్వాలేదు, మరి ప్రైవేట్ వాళ్ళైనా కూడా ఇక్కడ మంత్రిలో ఓ గోశాల ఏర్పాటు చేస్తే బాగుంటుంది, లేకుంటే మున్సిపల్ వారైనా చర్య తీసుకుంటే బాగుంటుందని పదే చెప్తూ ఇలా వాటర్ కూడా మనం వీటికి ఏర్పాటు చేశాం. మరి పూర్తిగా తిని వెళ్ళిపోతూ ఉంది గోమాత పాపం. మరి ఇలా వాటికి మనం మన తోచిన విధంగా ఏదో వృత్తభక్తిగా చేస్తున్నామండి, వేరే కాదు. మేమేదో పెద్ద సేవ చేస్తున్నాం, ఏదో పెద్ద అది కాదండి. మేమేమైతే గోమాత రక్షించాలన్న సంకల్పంతో మా వంతుగా మేము చేస్తున్నటువంటి ఈ యొక్క చిరు వృత్తభక్తి అని చెప్పి తెలియజేసుకుంటూ ఇదండి గోమాతలకు సంబంధించినటువంటి మేమైతే ఒక స్టోరీ మీకు తెలియపరిచాం. మరి దీన్ని పరిగణలోకి తీసుకొని ఈ గోమాతలకు సంబంధించినటువంటి రక్షణ కల్పిస్తారని మరీ ప్రత్యేకించి అందరికీ గోప్రేమికులకు మంతని ప్రజానికానికి మరి ముఖ్యంగా మున్సిపల్ వారికి మేము మనస్ఫూర్తిగా మరి వారందరికీ పేరున నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఇంతటితో ఈ యొక్క గోమాతకు సంబంధించిన ప్రత్యేక వార్త చూసి మరి ఏదైతే ఉందో గోమాతకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా మరి కామెంట్ చేయండి. మరి గోమాతకు సంబంధించినటువంటి రక్షణ కల్పించే విధంగా మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. కామెంట్ బాక్స్లో పెట్టండి. మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు చర్యలు తీసుకుంటే బాగుంటుందని మరోసారి ఆ శివయ్యను మరియు గురుదత్త ఈరోజు సంబంధించినటువంటి దత్తగురు కూడా ఈ యొక్క గోమాత అంటే ఇష్టం. మరి ఆ శ్రీదత్తుని కూడా వేడుకుంటూ మరి మీ అందరితో మరోసారి తెలుసుకుంటూ సత్య న్యూస్ తెలుగు మరిన్ని లేటెస్ట్ వార్తల కోసం మా ఛానల్ ఫాలో కండి.